హాయ్ అందరికీ. ఇండియన్ పాలిటీ తెలుగు మీడియంలో లక్ష్మీకాంత్ సార్ బుక్ చాప్టర్ 1 చారిత్రక నేపథ్యము. సో ఈ చారిత్రక నేపథ్యం ఇందులో చదవడానికి రీజన్ ఏంటిదంటే 2 బుక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ బుక్స్. తెలుగులో ఒకటి కృష్ణారెడ్డి సార్ది జీబీకే పబ్లికేషన్ది, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది జీబీకే పబ్లికేషన్ది. సో ఇందులో ఒకసారి డెఫినేషన్ చూద్దాం, 2 బుక్స్కి ఉన్నటువంటి కంపారిజన్ చేద్దాం స్టార్టింగ్. సో ఫస్ట్ ఈ బుక్లో చూస్తే మనకు అరిస్టాటిల్ డెఫినేషన్ ఇచ్చినారు. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన 1773 1857 అని చెప్పేసి చట్టాల స్టార్టింగ్ ఉంది, ఆ చట్టాల గురించి రెగ్యులేటింగ్ చట్టం 1773 అని చెప్పి పాయింట్స్ వైజ్ ఇచ్చారు. ఇప్పుడు మనము లక్ష్మీకాంత్ సార్ బుక్ చూసామనుకోండి. ఈ లక్ష్మీకాంత్ సార్ బుక్లో సేమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది స్టార్టింగ్ లెసన్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇందులో వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చూడండి, బ్రిటిష్ వారు భారతదేశానికి 1608లో వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. వీళ్ళు దానికంటే ముందు 1600 సంవత్సరంలో ఎలిజబెత్ రాణి దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుగా ఉంది. సో అందుకే చాలామంది ఈ గ్రూప్స్ 1కి కానివ్వండి, యూపీఎస్పీ స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్ష్మీకాంత్ సార్ని ఎక్కువ మంది చెప్తా ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఇది కొంచెం తెలుగు మీడియంలో అర్థం అవడానికి ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, పదాల విషయంలో డిఫికల్ట్గా ఉంటుంది. 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది. అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, రెండిట్లో కొన్ని మేజర్గా ఉన్నాయి, ఇందులో మిస్ అయినాయి, హైలైట్ చేయకపోవడం, అందులో హైలైట్ చేయడం 2 ఉన్నాయి. సో స్టార్టింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ఇది ఎలా చదవాలి, ఇది అర్థం కావాలంటే మనం దీనికంటే ముందు ఏం తెలుసుకోవాలనేది ఇది షార్ట్ నోట్స్కి సంబంధించినటువంటి వీడియో. సో మనం ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మనకు ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫస్ట్ చాప్టర్లో 2 ఉంటాయి. అదొకటి ఏంటిదంటే కంపెనీ పాలన, రెండవది చక్రవర్తి పాలన. మరి కంపెనీ పాలన అంటే ఏంటిదంటే ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చి వీళ్ళు వ్యాపారం చేస్తూ కొన్ని ప్రాంతాలని వాళ్ళ ఆధీనం తీసుకొని యుద్ధాలు తీసుకొని వాళ్ళు పరిపాలించడం, వాళ్ళు ట్యాక్స్ వేయడం జరుగుతుంది. ఆ కంపెనీ ఉన్నన్ని రోజులు జరిగినటువంటి పాలన కంపెనీ పాలన అంటాం. అంటే ఇది 1857 వరకు జరుగుతుంది, దీన్ని కంపెనీ పాలన అంటారు. రెండవది కంపెనీ పాలన అంతమైపోయి చక్రవర్తి పాలన వస్తుంది. అంటే ఈ కంపెనీ యొక్క అవినీతి పెరిగిపోవడం, తర్వాత కరువు రావడం, ఈ కంపెనీలో ఉన్నటువంటి అవినీతి పరంగా ఏం చేస్తుందంటే దాంతోపాటు 1857లో తిరుగుబాటు రావడం, ఈ తిరుగుబాటు రావడం వల్ల కంపెనీ పాలన అంతమైపోయి బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా పరిపాలన అనేది తన చేతిలోకి తీసుకుంటుంది. దాన్ని చక్రవర్తి పాలన అంటాం, లేదంటే క్రౌన్ పాలన అంటాం. సో చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో మనం ఇది తెలుసుకోవడం వల్ల ఏమంటే మనకు రాబోయే రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఈ లెసన్లో ఉన్నటువంటి చాప్టర్లో ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు వచ్చే దాన్ని ఇంతకుముందు లేవు కదా అని డౌట్ రాకుండా ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుంటే అక్కడ లింకప్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనము 1498లో వాస్కోడి గామా సముద్ర మార్గం ద్వారా మన భారతదేశానికి రూట్ కనుక్కొని వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చిందని తెలుసు. సో ఇదంతా కూడా 15వ శతాబ్దం అనుకుంటే అప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు ముఖ్యులు పోర్చుగీసు, డచ్, డానిష్, ఫ్రెంచ్, ఇతరులందరూ కూడా వస్తారు. సో వీళ్ళందరూ వచ్చినప్పటికీ ఇందులో పోర్చుగీసు అనేవాళ్ళు చాలా గట్టిగా వ్యాపారం చేయడం, ఒక కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటే పోర్చుగీసు వర్తక సంఘం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకొని మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సముద్రం ఏరియాలలో చాలా గట్టిగా వ్యాపారం చేస్తూ ఆ సముద్రం మీద గుత్తాధిపత్యం అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం 8లో వచ్చినప్పటికీ వీళ్ళకి మధ్యలో చూడండి 100 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంటే ఈ పోర్చుగీసు వర్తక సంఘానికి ఎంత గ్రిప్ ఉందో మన ఇండియన్ ఓషన్ మీద అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అందువల్లనే ఏంటంటే వీళ్ళకి మధ్యలో స్టార్టింగ్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఆ గొడవల నుంచి మ్యాటర్ అనేది చాలా ముందుకు ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ పోర్చుగీస్ వర్తక సంఘము, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ రెండింటికి మధ్యలో గొడవలు అవ్వడం వల్లనే మెల్లిమెల్లిగా వీళ్ళు పరిపాలనలోకి రావడం, అన్ని హస్తగతం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి తెలుసుకుందాం. మొత్తం దీని ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎక్కడ అయిందని చూసుకుందాం. సో మొట్టమొదటిగా చూసుకుంటే 1600 సంవత్సరంలో లండన్లో కొంతమంది వ్యాపారులు కలిసి తూర్పు ప్రాంతంలో దేశానికి సంబంధించినట్టు తూర్పు దేశాలతో మేము వ్యాపారం చేసుకుంటాము, మేమందరం కలిసి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి మహారాణి అయినటువంటి ఎలిజబెత్ రాణి దగ్గర వీళ్ళు అనుమతి పత్రాన్ని తీసుకుంటారు. ఆ అనుమతి పత్రాన్ని ఏమంటారంటే రాయల్ చార్టర్ అని అంటారు. ఇక్కడ చార్టర్ అనే పదం ఉంది కదా, ఈ చార్టర్ అనే పదానికి చాలా డెఫినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీలో చేసే చట్టాలన్నీ కూడా ఈ చార్టర్ అనే పేరు మీదనే జరుగుతాయి. సో అందుకే చార్టర్ అనే పదము ఇంపార్టెంట్. చార్టర్ అంటే సింపుల్గా ఏం లేదు, అనుమతి పత్రం అనమాట. స్టార్టింగ్లో ఇది వచ్చేసి 15 ఇయర్స్కి ఇస్తుంది. ఇట్లా ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం అనుకుందాం, బేసిక్గా ఒక ఒప్పందం అనుకోవచ్చు.
ఈ ఏం చేస్తుంది, బ్రిటిష్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది, అరే బాబు మీరు పోయి 15 సంవత్సరాలు వ్యాపారం చేసుకొని నీకు పర్మిషన్ ఇస్తా ఉంటుంది. దానికోసం నేను నీకు ఫండింగ్ ఇస్తా, దాంతో నువ్వు షిప్స్, దానికి సంబంధించిన షిప్స్ ప్రొడక్షన్ చేయడానికి ఆమ్యునేషన్, వారు కొంచెం సైన్యం ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని తీసుకో అని చెప్తుంది. ఇదొకటి అయిపోతుంది. దీనికి బదులుగా నువ్వు ప్రతి సంవత్సరం వ్యాపారంలో షేర్స్ డివిడెండ్ రూపంలో ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చేసి నువ్వు షేర్స్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలని చెప్తుంది. దానికి ఓకే చెప్పేసి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇంకొక రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. ఎవరితోటి, అవి మేము ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్ నుంచి మేము మాత్రమే వ్యాపారం చేస్తాము, లండన్ నుంచి ఇంకొకరికి కూడా వ్యాపారానికి అనుమతి ఇవ్వద్దు, ఏ కంపెనీకి వ్యక్తులకు ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనే అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం మనము, చార్టర్ యాక్ట్, రాయల్ చార్టర్ అని అంటాం. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ ఒప్పందం, సో ఇలా 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. సో 1608 సంవత్సరంలో వీళ్ళకి భారతదేశానికి వస్తారనమాట. భారతదేశానికి సూరత్లో, కలకత్తా సూరత్లో ఎంట్రీ అవుతారు. అప్పుడు హెక్టర్ అనే నౌక, ఒక ఏదైతే షిప్ ఉందో ఆ హెక్టర్ అనే నౌకలో ఎవరైతే కెప్టెన్ ఉంటాడో అతని పేరు విలియం హాకిన్స్ అనమాట. ఈ విలియం హాకిన్స్ కలకత్తాకి వచ్చినప్పుడు అప్పుడు పరిపాలిస్తున్న రాజు మొఘల్ చక్రవర్తి ఎవరంటే మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఉంటాడు. ఈ హాకిన్స్ అనే ఈ మొఘల్ చక్రవర్తి దర్బార్కి వెళ్ళి మాకు వ్యాపారం చేసుకోవడానికి, ఈ కలకత్తాలో ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. ఈ మొట్టమొదటి రాయబారి వీడు. అప్పుడు ఏం చేస్తాడు, జహంగీర్ పర్మిషన్ ఇయ్యాడు. పర్మిషన్ ఎందుకు ఇయ్యాడు, రీజన్ కావాలి కదా. ఎందుకు ఇయ్యాడంటే ఆల్రెడీ ఈ పోర్చుగీస్ వర్తక సంఘం ఉంది కదా, వీళ్ళు కొన్ని కుట్రలు చేసి బాగా ఒత్తిడి తెచ్చి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి అసలు పర్మిషన్ రాకుండా చేస్తారు. సో వీళ్ళకి ఇక్కడ కొంచెం ఆల్రెడీ మండుతుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి మండుతుంది. సో ఇట్లా అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బెంగాల్ ఇదంతా ఉంది కదా, ఈ బెంగాల్ నుంచి కిందికి వస్తే మద్రాస్ ఉంటుంది. ఈ మద్రాస్ దగ్గర కింద శ్రీలంక మద్రాస్ ఉంటుంది కదా, ఈ ఏరియాకి వస్తారు. ఎప్పుడు వస్తారంటే 1611 సంవత్సరంలో వస్తారు. ఈ ప్రాంతాన్ని ఏమంటాం తెలుసు, అప్పట్లో బందర్ పోర్ట్ అనేవాళ్ళు, లేదా మచిలీపట్నం, మద్రాస్. ఇప్పుడు చెప్తున్నటువంటి మద్రాసు చెన్నై కిందికి వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఈ ప్రాంతం ఎవరు ఆధీనంలో ఉంటుందని కూడా తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. అప్పుడు గోల్కొండ నవాబులు ఉన్నారు కదా, ఈ గోల్కొండ నవాబులు కూలీ కుతుబ్ షా అనేది ఆధీనంలో అనేది ఈ మచిలీపట్నము, ఈ మద్రాస్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తాత్కాలికంగా ఫ్యాక్టరీ పెట్టుకుంటారు. మొదటి తాత్కాలిక ఫ్యాక్టరీ అనేది మనకి ఇల్లు మచిలీపట్నంలో పెట్టుకుంటారు. సో ఇక్కడ మచిలీపట్నంలో పెట్టుకొని ఏం చేస్తారు, తర్వాత ఇక్కడ వ్యాపారం జరగదనమాట, సరిగ్గా వ్యాపారం జరగదు. ఎందుకంటే పెద్ద షిప్స్ కానివ్వండి ఇవన్నీ ఆపడానికి పోర్ట్ అంతా సహకరించదు. వ్యాపారం చేయాలంటే కూడా ఇట్లా తిరిగి శ్రీలంక నుంచి తిరిగి దాటుతూ వెళ్ళాలి, కొంచెం ఇబ్బంది అయ్యేది అనమాట, రూట్ది ఇబ్బంది అయ్యి అన్ని ఇబ్బంది. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం ఆలోచిస్తుందంటే, అరే ఎట్లయినా మనము మద్రాసు దగ్గర నుంచి మనం బెంగాల్ దగ్గరికి వెళ్ళాల్సిందే, అక్కడే వ్యాపారం చేయాలి. ఎందుకంటే అప్పట్లోనే ఆ బెంగాల్ ప్రాంతం అనేటిది చాలా పెద్ద ట్రేడింగ్ జరుగుతుంది, ప్రాఫిట్లు ఎక్కువగా ఉండేది, ఎక్కువ మొత్తంలో ట్రేడింగ్ జరిగేది ఆ ప్రాంతమే. సో ఇక్కడ ఏం చేసుకుంటారంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎట్లయినా ఈ పోర్చుగీస్ వాళ్ళ ఆధిపత్యాన్ని మనం తగ్గియాలి, మనం ఎట్లయినా అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి వాళ్ళతో యుద్ధం చేసైనా సరే మనం ఆ ప్రాంతంలో మనం ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ అవుతారు. అప్పుడు 1612లో ఈ కలకత్తా మళ్ళీ సూరత్ దగ్గరలోనే సముద్రం పైన యుద్ధం చేసుకుంటారు. ఎవరు, పోర్చుగీస్ వారు, ఈస్ట్ ఇండియా వాళ్ళు. ఆ యుద్ధం పేరే స్వాలి యుద్ధం. ఈ స్వాలి యుద్ధంలో ఏం చేస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది విన్ అవుతారు. ఈస్ట్ ఇండియా కంపెనీ విన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ నుంచి ఇంకొక రాయబారిని పంపిస్తుంది. ఆ రాయబారి పేరు ఏమంటే థామస్ రో. వాడు ఏం చేస్తాడు, ఈ యుద్ధంలో గెలిచడం వల్ల, థామస్ రో కూడా యుద్ధంలో గెలవడం వల్ల మళ్ళీ అదే జహాంగీర్ నవాబ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ బెంగాల్లో మేము ఫ్యాక్టరీ పెట్టుకుంటామని చెప్పేసి అనుమతులు సాధిస్తాడు. మరి అనుమతి ఇచ్చేస్తాడు అనమాట, అది కూడా శాశ్వతంగా. అందుకనే 1613లో సూరత్లో మొట్టమొదటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందని చెప్పేసి మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కూడా 1619 అనేది. సో ఇక్కడ జహాంగీర్ ఇస్తాడు. జహాంగీర్ ఇవ్వడానికి ఏంటంటే అప్పట్లో ఈ జహాంగీర్ మన ఇండియన్ పాలకుల దగ్గర సముద్రం పైన ఓడ సైన్యం ఇవి ఉంటుంది కదా, నౌకాయానానికి సంబంధించిన సైన్యం తక్కువగా ఉండడం, ఈ పోర్చుగీస్ వాళ్ళది దాని మీద గుత్తాధిపత్యం ఉండడం, వీళ్ళని తగ్గించడం, ఫస్ట్ టైం వాళ్ళది గుత్తాధిపత్యం గండిపడిందని చెప్పి వీళ్ళకి ఈ థామస్ రాయ్ అని చెప్పేసి రెండో రాయబారితోటి కొంచెం కన్విన్స్ అయ్యి వాళ్ళ మీద నమ్మకం కలిగి వాళ్ళకి శాశ్వతంగా ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతిస్తాడు. దాని తర్వాత 1650లో ఈ థామస్ రాయే తన రాయబారంలో అక్కడే ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యంలో రాయబారకారంలో ఒక అధికారిగా ఉంటాడు. దాని తర్వాత 1650లో మొత్తం మొఘల్ సామ్రాజ్యం మొత్తం కూడా వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ సాధిస్తాడు థామస్ రో అనేటోడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదే విధంగా 1639కి రావాలి. ఇక్కడ
మొట్టమొదటిసారి ఒక నౌకా కేంద్రాన్ని లీజుకి తీసుకుంటారు. అదే ఎక్కడంటే మద్రాసు, చెన్నాపట్నము, ఈ బందర్ ఏరియాలో ఒక నౌకా కేంద్రాన్ని అనేది తీసుకుంటారు. ఈ కింద మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ వస్తుందన్నమాట ఇది. ఈ నౌకా కేంద్రం మరి తీసుకునేటప్పుడు అప్పుడు ఎవరు పాలిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అప్పుడు మన విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, విజయనగర సామ్రాజ్యం పతన స్టేజ్లో ఉంటుంది. ఆ వెంకటరాయుడు III అనే రాజు అక్కడ ఉంటాడు. అతని కింద సామంతరాజు ఉంటాడు. సామంతరాజు ఎవరంటే చంద్రగిరి రాజు ఉంటాడు. చంద్రగిరి రాజు వెంకటరాయల అని చెప్పుంటారు. ఈ వెంకటరాయల ఆస్థానంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారనమాట. ఆ ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే దామర్ల వెంకటాద్రి, తర్వాత ఇంకొకటి అప్పన్న. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీ నౌకా కేంద్రానికి లీజ్కి ఇచ్చడంలో చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ పోషించడం వల్ల వాళ్ళకి ఈ నౌకా కేంద్రం అని వస్తుంది. సో 1639లో నౌకా కేంద్రం ఏర్పాటు చేసుకుంటారు. నౌకా కేంద్రం ఏర్పాటు చేసుకోగానే ఖచ్చితంగా ఒక కోట కట్టుకుంటారు. వాళ్ళు ఆ కోటని బిజినెస్ కేంద్రంగా చేసుకుంటారు. అలాగే సెయింట్ జార్జ్ పోర్ట్ అనేది కడతారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి కోట అని అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు చట్టాలు చదువుకునేటప్పుడు లింకప్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి 1668. ఇప్పుడు ఏం కావాలి మనకు, బాంబే కోర్ట్ వస్తుంది వీళ్ళకి. బాంబే కోర్టు వీళ్ళకి ఫ్రీగానే కట్నం కిందకి వచ్చినట్టు వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఒకటి అయింది కదా, సెకండ్ది వచ్చేసి బాంబే నౌకా కేంద్రం. ఇది ఎలా వస్తుందంటే అప్పట్లో ఇంగ్లాండ్ యువరాజు ఉంటుంది కదా, చార్లీ టోకీను పోర్చుగల్ యువరాణి కేథరిన్కి ఇద్దరికి మ్యారేజ్ జరుగుతుంది 1661లో. 1665లో ఏమవుతుంది వీళ్ళకి, 1660 సంవత్సరంలో అది కట్నంగా ఆయన చేతి కిందకి వస్తుంది. ఈయన 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీకి కేవలం 10 పౌండ్స్కో దేనికో లీజ్కి ఇచ్చేస్తాడు. సో మొత్తం ఇప్పుడు 2 పోర్ట్స్ అనేది వీళ్ళ దగ్గరికి వచ్చాయి. ఫస్ట్ది మద్రాసు, రెండవది బాంబే. సో 2 కోటలు అనేవి వీళ్ళ చేతిలోకి వచ్చేసింది. మూడోది కావాల్సింది ఏంటిది, ఇంకా బెంగాల్. అంటే ఇవన్నీ చూడండి, భారతదేశం చూసుకుంటే అంటే సముద్రం కోస్టల్ ఏరియాస్ అనమాట. సో అప్పట్లో మొత్తం వ్యాపారం అంతా కూడా నౌకల ద్వారా జరిగేది కాబట్టి కోస్టల్ ఏరియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ 1668లో ఫస్ట్ది వచ్చేసింది, రెండవది వచ్చేసింది. ఇప్పుడు మూడవది వచ్చేసి ఇదే టైంలో 1687లోనే మద్రాసులో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. సో మున్సిపాలిటీని ఏర్పాటు చేసేసి వాళ్ళ మీద ట్యాక్స్లు వేయడం, తర్వాత ట్యాక్స్లు కలెక్ట్ చేసుకోవడం లాంటివి చేస్తారు. అంటే భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ అని ఏర్పడడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీ. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు మూడో నౌక కేంద్రం కావాలి. ఇది 1698లో ఇప్పుడు కలకత్తా ఉంది కదా, ఆ ఈ బెంగాల్ సైడ్ కావాల్సినటువంటి పోర్టర్. ఈ కేంద్రాన్ని వీళ్ళు డైరెక్ట్గా నిర్మించుకోకుండా ఆల్రెడీ అక్కడ ట్రేడింగ్ జరుగుతుంది, అన్ని డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఒక 3 గ్రామాలను కొనుక్కోవడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అయినటువంటి ఒక పాలకుడు కొనేస్తాడు. దానివల్ల ఇక్కడ ఒక మంచి మేజర్గా ఒక పోర్ట్ అనేది ఆ ఏరియాని రావడం వల్ల విలియం పోర్ట్ అనే ఒక కోటను కూడా కడతాడు. సో అప్పట్లో ఇది ఔరంగజేబు ఉన్నటువంటి అతని జమీందారు కుటుంబం ఉంటుంది అతని రాజ్యంలోని. ఆ జమీందారు కుటుంబంలో అతని పేరు అంటే సబారనా రాయ్ చౌదర్ అనే కుటుంబం దగ్గర నుంచి 3 గ్రామాలు కొంటాడు. ఎవడు కొంటారంటే బెచ్ చార్నక్ అనేటోడు కొంటాడు. జాబ్ చార్నక్ అనేవాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుడు ఈ 3 గ్రామాలను కొనేసి దాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు. దాన్నే ఇప్పుడు మనం కలకత్తా నగరం అంటారు. సో కలకత్తా నగరాన్ని నిర్మించింది అంటే జాబ్ చార్నక్ అనమాట. జాబ్ చార్నక్ కలకత్తా నగరాన్ని నిర్మించింది. మరి వీడు కొన్న 3 గ్రామాలు కావాలి కదా, ఆ 3 గ్రామాలు ఏంటంటే సుతానత, గోవిందాపూర్, కాళీఘట్. ఈ 3 గ్రామాలని డెవలప్ చేసేసి ఇక్కడ ఒక పెద్ద పోర్టును కడతారు. 1770లో పోర్ట్ విలియం కడతారు. ఈ పోర్ట్ విలియం అనేది మళ్ళీ మనకు అక్కడ లింకప్ అవుతుంది. ఎందుకంటే ఇదే మనకు మొట్టమొదటి సుప్రీంకోర్టు. 1774లో ఈ కోర్టుని సుప్రీంకోర్టుగా మారుస్తారు. అంటే ఈ కోర్టు ఎక్కడి నుంచి వచ్చింది, సుప్రీంకోర్టు సడన్గా పెట్టినారు ఇవన్నీ అనుకోకుండా ఉండడానికి లింకప్స్ అనమాట. ఇవన్నీ కూడా లింకప్స్. సో ఇవన్నీ 1698లో కొనడం, 1700 కట్టడము, దాని వ్యాపార కేంద్రం యూజ్ చేసుకోవడం. ఈ విలియం పోర్ట్ అనేది మేజర్ పోర్ట్, ఇక్కడ నుంచి పరిపాలన సాగిస్తారు. ఇంకా 1717లో ఫారూక్ సియార్ అనేది ఒక ఫర్మానా పొందుతారు ఫారూక్ సియార్ దగ్గర. ఎందుకంటే ఫారూక్ సియార్ వీళ్ళ ఆస్థాన కవిలో ఆల్రెడీ వీళ్ళు అందులో ఉంటారు కదా, వాళ్ళ ఆస్థానంలో దాంట్లో ఉంటారు. ఒకసారి ఫారూక్ సియార్కి బాగా జబ్బు చేస్తుంది, వానికి తక్కువ కాదు. వీళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి డాక్టర్స్ మనకి న్యాయం చేస్తారు. అలాగే చిన్న చిన్న రాజ్యాలతో జరిగే యుద్ధాలలో వీనికి సహాయ సహకారాలు అందించడం వల్ల వీడు ఇంప్రెస్ అయిపోయి వీనికి ఒక ఫర్మానా ఇచ్చేస్తాడు ఫ్రీగా. అరే నా ఆధీనంలో ఉన్న ప్రాంతాలు అన్నింటిలో కూడా నువ్వు ఫ్రీగా వ్యాపారం చేసుకోరాబోయ్ అని చెప్తాడు. సో ఫ్రీగా వ్యాపారం చేసుకో, నువ్వు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి వానికి ఫర్మానా ఇచ్చేస్తాడు. ఒక లిఖితపూర్వక పత్రం అనమాట, దాన్ని దస్తక్ అంటాం.
సో ఇక నువ్వు ఏడికైనా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దస్తక్ని మిస్యూజ్ చేసుకుంటారు. ఇంకా మిస్యూజ్ చేసుకొని ఈ బెంగాల్, ఒరిస్సా కానీ, మద్రాస్ కానీ ఈ ఏరియాలో ఉన్న పోర్ట్లలో ఏంటంటే వాని షిప్పులు కానీ ఏమైనా వ్యాపారం, ఈ సొంత వ్యాపారాలు చేసుకుంటున్న సొంత వ్యాపారానికి సంబంధించింది కూడా ఈ పేపర్ పాస్ అని చూపించేసి ట్యాక్స్లు ఎగ్గొడతా ఉంటారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. 1717 అనేది దానికి సంబంధించినది ఇంపార్టెంట్ ఇది. సో దస్తక్ పాసులని మిస్యూజ్ చేయడము, వీటన్నిటి చేయడానికి కూడా నెక్స్ట్ వచ్చే ప్లాసీ యుద్ధానికి దారి తీస్తాయి. ఈ దస్తక్ పాసులు అనేది వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం కంపెనీ తరఫు నుంచి చేయకుండా సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు అన్నమాట. పర్సనల్ బిజినెస్లు చేసి ఉండడం, లంచాలు బాగా తీసుకోవడం అలవాటు అయిపోతుంది. దీనికి సంబంధించింది ఉంటుంది. అయితే అప్పటికే వీళ్ళ దగ్గర ట్యాక్సులు కట్టకపోవడం, ఈ దస్తకులు యూజ్ చేయడం వల్ల అప్పటికి ఉన్నటువంటి బెంగాల్కు ఉన్నటువంటి మొఘల్ రాజ్యానికి ఉన్నటువంటి సిరాజుద్దౌలాకి ఎప్పటి నుంచి ఇలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా. సో 1750లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విలియం కోట చుట్టూ కూడా ఈ వ్యాపారం చేస్తుంటే దానికి రక్షణగా ఉండడానికి కోసం అని ఏం చేస్తారంటే ఈ రక్షణ గోడము, తర్వాత బుర్జులు కడుతూ ఉంటాడు. అయితే కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటిది అప్పుడు ఈ మొఘల్ చక్రవర్తి ఉన్నాడు కదా, బెంగాల్ సంబంధించిన మొఘల్ చక్రవర్తి, సిరాజుద్దౌలా దగ్గర నుంచి ఎటువంటి పర్మిషనే తీసుకోరు, సొంతంగా కట్టేశారు. దీనికి కదా కోపం వచ్చిన సిరాజుద్దౌలా ఏం చేస్తాడంటే ఆయన సైన్యాన్ని అనేది కోటను ఆక్రమించుకోండి అని చెప్తారు. స్టార్టింగ్ ఇలా సైన్యం ఏం చేస్తుంది, బెంగాల్ సైన్యం పోయి ఆ కోటను ఆక్రమించుకుంటుంది, అక్కడ ఉన్న సైన్యం బారిపోతుంది. అందులో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యాపారులు ఉంటారు కదా, ఆ వ్యాపారులని అదే కోటలో బంధించేస్తాడు. దీన్నే చీకటి గది లేదంటే బ్లాక్ హోల్ అంటారు. ఎందుకంటే అదొక కోటలో అసలు వెంటిలేటర్ లేని ఒక చీకటి గదిలో వ్యాపారులను వేసి పెట్టేస్తాడు. వ్యాపారం వేసి తాళం వేసేస్తాడు. ఒకరోజు వేసి తాళం వేయగానే అందులో కొంతమంది గాలి అడక చచ్చిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ రాబర్ట్ క్లైవ్ ఆడేం చేస్తాడు, వస్తాడనమాట. వచ్చిన తర్వాత వీనికి ఒక్కటే అనిపిస్తుంది, ఎట్లయినా మనం సిరాజుద్దౌలా మీద మనం రివెంజ్ తీర్చుకోవాలి. తర్వాత మనకు మేజర్గా బిజినెస్ అయినటువంటి కేంద్రమైనటువంటి మన ఈ పోర్ట్ విలియం కోటను మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవాలని ఆలోచించి ఏం చేస్తాడంటే వీడు యుద్ధంతో కాకుండా మోసపూరితంగా దాన్ని ఎట్లయినా గెలవాలని ఆలోచించి ఈ రాబర్ట్ క్లైవ్ గారు ఈ సిరాజుద్దౌలాకి సంబంధించిన ఉన్నాడు కదా, ఈ రాబర్ట్ క్లైవ్ ఇక్కడ పేరు కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ గవర్నర్ వీడేడు ఉంటాడు, గవర్నర్గా ఉంటాడు, బెంగాల్ గవర్నర్గా ఉంటాడు. ఎవడైతే యుద్ధంలో గెలుస్తాడో వాడే బెంగాల్ గవర్నర్ అవుతాడు. అప్పుడు ఈ సిరాజుద్దౌలా అయినటువంటి సైన్యాధిపతి ఉంటాడు కదా, వాడు సైన్యాధిపతి ఏమై ఉంటుందంటే ఈ సైన్యాధిపతి దగ్గర ఏం చెప్తాడంటే, అరే బాబు నువ్వు నాకు హెల్ప్ చేసినావు అనుకో, ఈ సిరాజుద్దౌలా పోతే నిన్నే బెంగాల్ నవాబు చేస్తా అంటాడు. దాంతోపాటు వీళ్ళకి సేట్ అని ఉంటుంది, జగత్ సేట్ అని ఉంటాడు, వాని దగ్గర కూడా వీనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. వీడు ఏం చేస్తాడంటే వీని దగ్గర లోకాపై ఒక్కపందం చేసుకొని యుద్ధానికి ముందే మీర్ జాఫర్, ఈ సైన్యాధికారి అని పేరు మీర్ జాఫరు, ఇది జగత్ సేట్, వీళ్ళిద్దరికి హెల్ప్ తీసుకొని ఈ యుద్ధానికి సిద్ధమవుతాడు. అప్పుడు చేసిన యుద్ధమే 1757 ప్లాసీ యుద్ధం. ఇదేంటిది జూన్ 23న జరుగుతుంది, ప్లాసీ యుద్ధం జరుగుతుంది. అక్కడ బెంగాల్ సంబంధించిన ఒక ప్రాంతంలో జరుగుతుంది. దాంట్లో ఈ రాబర్ట్ క్లైవ్ అనేటోడు ఈ ఆర్మీ జనరల్ ఉంటాడు, ఇటు సైడ్ బెంగాల్ సిరాజుద్దౌలా ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. సిరాజుద్దౌలా ఓడిపోతాడు. అదే యుద్ధంలో మీర్ జాఫర్ యొక్క కొడుకైనటువంటి మిరాజ్ అన్నటోడు ఈ సిరాజుద్దౌలాని చంపేస్తాడు. చంపేయగానే మనోడు ఏం చేస్తాడు, ఈ రాబర్ట్ క్లైవ్ గారు మాట ఇచ్చిన ప్రకారమే అని మీర్ జాఫర్ గారిని రాజుని చేస్తాడు. తర్వాత 3 సంవత్సరాలు ఉంచుతాడు. వీడు అడిగినన్ని పన్నులు అవన్నీ కట్టకపోతే వాడిని తీసేస్తాడు. వాని మేనల్లుడు అయినటువంటి మీర్ కాసిం గారిని ఎక్కిస్తాడు. మీర్ కాసిం గారు వాడు చెప్పినట్టు విన్నాడు. వాడు కూడా సైన్యాన్ని గట్టిగా చేసుకొని వీని అంటే పడకుండా ఉంటాడు. వాడిని తీసేస్తాడు. మళ్ళీ మీర్ జాఫర్ గారిని మళ్ళీ ఆ పోస్ట్లో కూర్చోబెడతాడు. అంటే వీడు చెప్పినట్టే ఉంటుంది. ఇక్కడ ఈ యుద్ధం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ట్యాక్సులు, ఇందులో సంబంధించిన రెవెన్యూలు, ఇవన్నీ దాని మీద ట్యాక్స్లు విధించడం, కలెక్షన్ చేసుకోవడం అన్నీ వీలు చేస్తే ఓన్లీ ప్రజలకు సంబంధించిన అన్నీ వినడం మాత్రమే అంటే వీడు చెప్పినట్టే వినాలి. వాళ్ళు జస్ట్ ఏమయ్యారు, ఒక తోలుబొమ్మలాగా అయిపోతారనమాట. సో ఇక్కడ మీర్ జాఫర్ గడ దాన్ని తీసేసిన తర్వాత మీర్ కాసిం ఉన్నది తీయంగానే వీని కూర్చోబెడతాడు. మీర్ కాసింకి ఇంకా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన తర్వాత ఎట్లయినా ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడగొట్టాలని చెప్పేసి ఏం చేస్తాడంటే వీడు మీర్ కాసిం గారు ఆ చుట్టుపక్కల ఉన్న 2 రాజ్యాల మహారాజులతో మాట్లాడుకొని వాళ్ళతోని సైన్య సహకారాన్ని తీసుకుంటాడు. ఇది 1764 సంబంధించినటువంటి బాక్సర్ యుద్ధం అక్టోబర్ 2022 జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ కూటమి. ఈ కూటమి ఎవరిది అంటే ఈ బెంగాల్కి సైన్యం ఉన్నటువంటిది మీర్ జాఫర్ ఒకటి, అవధ్ అంటే మన అయోధ్యకు సంబంధించినటువంటి గాని ఉద్దౌలా అనే రాజు, తర్వాత మొఘల్ చక్రవర్తి షా ఆలం II
ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం చేస్తారు. ఈ ముగ్గురు వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో మళ్ళీ యుద్ధం గెలుస్తుంది. ఇక్కడి నుంచి మొత్తం సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వీళ్ళకు వ్యాపారంతో పాటు రాజకీయ అంశాలు, పరిపాలన అంశాలు కూడా వీళ్ళ చేతిలోకి వచ్చేస్తాయి. ఇక్కడ వీళ్ళు గెలిచిన తర్వాత అలహాబాద్ సంధి అనేది చేసుకుంటారు. ఈ అలహాబాద్ సంధి వల్ల వీళ్ళకి మేజర్గా ఏం దొరుకుతుందంటే దివానీ హక్కులు దొరుకుతాయి, నిజామత్ హక్కులు అని రెండు ఉంటాయి. దివానీ హక్కులు అంటే ఏంటిది? నువ్వు ట్యాక్స్ వేసుకోవడం, పరిపాలన రాజ్యాంగం చూసుకోవడం, వాళ్ళ మీద కలెక్షన్ చేసుకోవడం, ఆ ప్రాంతం మీద ప్రత్యక్ష పాలన ఉంటుంది. పేరుకు మాత్రమే రాజును ఆడబెడతాడు, అదే నిజామత్. వాడు మాత్రం రాజును పెడతాడు, వీడు చెప్పినట్టు వాడు వినాలి, అది కీలుబొమ్మ అయితే. సో ఇక్కడ వీళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు కంప్లీట్గా మన కొన్ని ఏరియాల మీద గ్రిప్ వస్తుంది, పరిపాలన అంశాలలో కూడా వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళందరి మీద వీడు ఏం చేస్తాడు, ఈ మొఘల్ చక్రవర్తిని కూడా నీకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నామని చెప్పి ఆని దర్బార్లోనే ఆ కోటకి వీడు ఒక సైన్యాన్ని పెట్టేసి వాడిని బంధించినలాగా పెట్టేస్తాడు. అంటే కొన్ని ఆంక్షలు పెట్టేస్తారు. ఈ దివానీ హక్కుల పైన ఒరిస్సా కానీ, బెంగాల్, మదురై వీటన్నిటి మీద ట్యాక్స్ కలెక్షను, ట్యాక్సులు, పన్నులు వసూలు చేసుకునే అధికారం వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది అధికారం వచ్చిన తర్వాత మేజర్గా ఏమవుతుందంటే దీని తర్వాత 1770 సంవత్సరం చూడాలి, బెంగాల్లో కరువు వచ్చేస్తుంది. వీడు ట్యాక్సులు కట్టట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ట్యాక్సులు కడుతున్నాడు. ఈ ట్యాక్సులు ఇంతకుముందు అక్కడ నుంచి అమౌంట్ తెచ్చి ఇక్కడ నుంచి కొనేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసి ఇక్కడ కొని అక్కడికి పంపిస్తున్నారు. సో బెంగాల్లో కరువు వస్తుంది, వర్షపాతం కరువు వస్తుంది. ఇక్కడ ఇండియన్ రైతులలో 1 కోటి మంది రైతులు చనిపోతారు. 1 కోటి మంది రైతులు చనిపోతారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అప్పుల్లో ఉందని చెప్తారు. అంటే ఇక్కడ వీళ్ళు వ్యక్తిగతంగా ఒక్కొక్కడు కోట్లు సంపాదించుకుంటాడు, కంపెనీకి మాత్రం రావట్లేవు అని చెప్పి ఒక 10 బిలియన్ అనేది అప్పు అడుగుతారు. సో ఇదంతా గమనిస్తున్నటువంటి బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఇది నియంత్రించాలి, వీళ్ళ దగ్గర డైరెక్ట్గా మనం ఇలా ఇన్వాల్వ్ అవ్వాలని డిసైడ్ చేసుకొని 1770తో అప్పటికి గవర్నర్గా వారెన్ హేస్టింగ్స్ని తీసుకుంటారు. దానికంటే ముందు ఎవరున్న రాబర్ట్ క్లైవ్ గవర్నర్ ఉంటాడు. ఈ 1776లో ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేస్తుంది తెలుసా, ఒక రహస్య కమిటీని అనేది నియమిస్తుంది. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియజేయాలి, మాకు అన్నీ చెప్పాలని చెప్పేసి వస్తుంది. ఆ రహస్య కమిటీ ఏంటిదంటే లార్డ్ బూర్గోయిన్ కమిటీ. ఈ లార్డ్ బూర్గోయిన్ కమిటీ సూచనల మేరకే ఈ యాక్ట్స్ అనేటివి రూపొందించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఈ యాక్ట్స్ని రూపొందించడం వల్ల ఈ యాక్ట్లో ఏమేమి వస్తాయి, ఎలాంటి పాయింట్లు వస్తాయి అనేటివి ఇవన్నీ బేస్ చేసుకొని వస్తాయి. సో మనం ఇప్పుడు ఇంత స్టోరీ తెలుసుకున్నాం కాబట్టి దానిపైన జరిగింది ఇవన్నీ లింకప్ అయి ఉంటాయి. ఇవన్నీ లింకప్ ఇవ్వడం కానీ ఏమవుతుంది అనేది ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్గా ఎట్లయినా ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతిని తగ్గియాలి, వాళ్ళని దారిలో పెట్టాలి, వీళ్ళందరినీ మనకు జవాబుదారం చేసుకోవాలి, మనం చెప్పినట్టు కంపెనీ వినాలని చెప్పేసి ఈ కంపెనీ మీద అదుపు చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిందే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. దాని తర్వాత అమెండ్మెంట్ యాక్టు, తర్వాత కౌన్సిలింగ్ చట్టాలని ఉంటాయి. సో ఇవన్నీ కూడా చట్టాలు వస్తాయి, దాని తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ స్టేజ్